పాతపట్నం ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో గోవిందరావు దూసుకుపోతున్నారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. పాతపట్నంలో 30,000 మెజారిటీతో గెలుస్తానంటున్న మామిడి గోవిందరావుతో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. 24 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో అన్ని పార్టీలు కూడా తమ ప్రచారాన్ని ఊరెత్తిస్తున్నాయి. అయితే శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నానికి అయితే ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గతంలో ఇక్కడ కలవంటి వెంకటరమణ అయితే పోటీ చేసి గెలుపొందిన నేపథ్యంలో ఈరోజు అనూహ్యంగా మామిడి గోవింద్కి అయితే ఎక్కడికైతే టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈయన ప్రచారం ఏ విధంగా సాగిస్తున్నారు ఏంటని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, మీ యొక్క ఎలాగా ప్రచారం సాగుతుంది, మీకు పాతపట్నంలో ఎలాగా వీళ్ళందరూ స్వాగతం పలుకుతున్నారు? నమస్కారం తమ్ముడు, చాలా బాగా జరుగుతుంది. చూస్తున్నారు, ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఈ కార్యక్రమాలు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రావాలి, ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేము బాగుపడతాం, ఈ సైకో పాలనలో ఎట్టి పరిస్థితుల్లోనైనా సైకో పోవాలి, సైకిల్ రావాలని నినాదంతో ప్రజలు వస్తూ మేము రోడ్డు అంటే వెళ్తుంతో వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు. స్వచ్ఛందంగా ఇంటి నుంచి వచ్చి ఆ సాంగ్కి డ్యాన్సులు వేస్తున్నారు. ఇప్పుడు మీరే చూశారు, మేము ఇక్కడ భోజనాలకే నాపితే చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి కండువులు వేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ బయట కూడా తీసుకున్నారు. ఒక్క విషయం ఏంటంటే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఈ జగన్మోహన్ పరిపాలనలో అభివృద్ధి శూన్యం టోటల్. మరి ఇంక చెప్పడానికి ఆయనకి ఏమీ లేదు, ఆయన సైకో. మరి అన్నీ తెలుసును కాబట్టి ప్రజలు ఇసిగిపోయి వేసారిపోయారు. నిత్యావసర వస్తువులు కానీ మౌలిక వసతులు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఏవి కూడా లేవు. కాబట్టి 80% ఈ సైకోని ఇంటికి పంపించాలని నిర్ణయంతో ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వస్తూ కార్యక్రమం చేస్తున్నారు. అదే కాకుండా కొత్త వారిని అవకాశం పాతపట్నం నియోజకవర్గం కల్పించారు. ఒక 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కాదని, తను మళ్ళీ ఆల్రెడీ వేరే వాళ్ళని కాదని ఈరోజు అవకాశం కల్పించారు. అదే కాకుండా ఇప్పుడు అపోజిషన్ రెడ్డిశాంతి మేడం గారు, ఆమె కూడా నాన్ లోకల్ ఎక్కడి నుంచో వచ్చింది, ఆమెకు ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. కానీ ఇచ్చినా సరే ఆమె అది వినియోగించుకోలేకపోయారు. కారణం ఏంటంటే ఆమె మార్నింగే 12 గంటలు లేస్తే ప్రజలకు ఏం జాబ్ చేస్తారు, ఆమె పరిస్థితి అలా ఉంది. మొన్న మీ మీడియా మిత్రులు ఎవరో ఇంటర్వ్యూ చేస్తే మామిడి గోవిందరావు మీకు తెలిసిన క్యాండిడేట్ మీకు అపోజిట్గా ఎలా ఉంటారంటే, ఏమండి మామిడి గోవిందరావు ఎలా ఉంటారో నాకు తెలియదు అని చెప్తున్న మేడం, నాలాంటి ఒక జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థినే కాదంటే ప్రజలు పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఐవీఆర్ఎస్లో కానీ సర్వేలో కానీ కోరుకున్న మామిడి గోవిందరావు అయితే ఈ పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని కోరుకున్న ప్రజలు నాలాంటి వ్యక్తి ఆమెకు తెలియదు అనుకుంటే మరి ప్రజలు ఆమెకి ఎలా తెలుస్తారు? ఒక సామాన్య వ్యక్తి ఎలా తెలుస్తారు? వాస్తవంగా పరిగణలోకి తీసుకుందాం అంటే ఆమె ఈ నియోజకవర్గానికి అవసరం లేదు. ఆమెకి ఎట్టి ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు, ఆమెకు పంపిస్తారు. అయితే ఆమె అనుకుంటుంది నేను ఎక్కడికి వెళ్తుంటే ఎమ్మెల్యే హోదాలో వెళ్తుంది. ఆమె చుట్టూ కొంతమంది పోలీసులు వెళ్తుంటారు, కొంతమంది వెళ్తుంటారు, ఇప్పుడు ఎమ్మెల్యే కొన్న ఉద్యోగస్తులు వెళ్తుంటారు, మా వాలంటీర్ మిత్రులు వెళ్తుంటారు. ఇవన్నీ కామన్. కానీ ఆమెకి అతి తక్కువలో మే 13వ తారీఖు తర్వాత ఎలక్షన్ తర్వాత ఆమెకి తెలుస్తుంది. ఇప్పుడు ఆమెకు తెలుసు ఆల్రెడీ. మా మిత్రులు అందరూ మిత్రులు అంటే అన్ని ఉద్యోగ సంఘాల మిత్రులు అందరూ మొన్న పోస్టల్ బ్యాలెట్ జరిగింది కదా, చూశారు కదా. పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ వన్ సైడ్ జరిగాయి. మరి వన్ సైడ్ ఎటు జరిగాయి అంటే ఇప్పుడు ఆ గెలుపు కన్ఫర్మేషన్ అయిపోయినట్టు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి దీనిలో రావడం గ్యారంటీ. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ పాతపట్నంలో రెడ్డిశాంతిని ఓటమి గ్యారంటీ అనేది ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. కాబట్టి తప్పనిసరిగా విజయం మాదే అని ఒకటి మీ మీడియా ముఖం తెలియజేస్తున్నాను. మా పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందాలి. ఇక్కడ చాలా సమస్యలతో ఉన్నాయి. వాటర్ విషయంలో కానీ, లేకపోతే మౌలిక వసతుల విషయంలో కానీ, ఉపాధి అవకాశాల్లో కానీ మేము చాలా వెనుకబడి ఉన్నాము. అది మార్పు కావాలి. మాకు ఇండస్ట్రీస్ రావాలి, ఇక్కడ కుటీర పరిశ్రమలు రావాలి, ఇక్కడ అభివృద్ధి బాటలో నడవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను గెలిచిన 100 డేస్లోనే ఇక్కడ కొన్ని మౌలిక వసతులు కావాలని మా చంద్రబాబు నాయుడు గారికి అడుగుతాను. అడిగి ఇక్కడ డెవలప్మెంట్కి కృషి చేస్తాను. ఇప్పుడు మీరు చూశారు ఈ రోడ్డు, ఒక అబ్బాయి వచ్చాడు, అబ్బాయి ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు, క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న అబ్బాయి ఒక విషయం చెప్పాడు, సార్ నేను చిన్నప్పుడు 3rd క్లాస్ అవుతున్నాడు ఈ రోడ్డు వేశారు సార్, ఇంతవరకు ఈ రోడ్డు లేదు సార్ అని చెప్పారు. ఈ మొన్న రెడ్డిశాంతి మేడం వచ్చి ఏదో మాయ మాటలు చెప్పి నేను రోడ్డు వేస్తానని చెప్పేసి మమ్మల్ని ఇచ్చేసుకుని ఓట్లు రాసాం సార్. ఈసారి 80% మీరు వేయండి సార్, మీ మీద నమ్మకం ఉందని చెప్పేసి చాలామంది పిల్లలు ఇప్పుడు క్రికెట్ ఆడుతున్న పిల్లలందరూ వచ్చేసి చెప్పడం జరిగింది. కాబట్టి స్వచ్ఛందంగా ప్రతి పంచాయతీ వెళ్తాను. ప్రజల మార్పును కోరుకుంటున్నారు. ఒకటే అంటున్నారు, మేము ఎంతమంది నాయకులను మిమ్మల్ని నమ్మాము సార్, మిమ్మల్ని సామాన్యులు మీరు మాలాంటి కష్టాలు సుఖాలు తెలిసిన వ్యక్తులు 80% మిమ్మల్ని గెలిపించి వస్తామని చెప్తున్నారు. మీరు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని ఓట్ల మెజారిటీ పాతపట్నం ఓటర్లు మీకు ఇస్తారనుకుంటున్నారు? నాకు తెలిసినంతవరకు ప్రజలు ఒక సామాన్యుడికి ఐవీఆర్ఎస్లోనే 80% ఇచ్చేటప్పుడు నాకు తెలిసినంత వరకు 30 నుంచి 40 వేల పైన మెజార్టీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 50,000 మొత్తం కూడా చెప్తాను. అది ఇది మొత్తం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పూర్తిగా రెడ్డి శాంతి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయనందువల్లనే ఆవిడకి ఖచ్చితంగా 2024లో ఓటమి అయితే పాలవుతుంది. మేము అభివృద్ధి కార్యక్రమాలు మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉంటాయనేది చూపిస్తామంటూ మామిడి గోవింద అంటున్న పరిస్థితి. ఇదే కూడా తాజా పరిస్థితి.